స్వరాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ, ఉద్యమాలే ఊపిరిగా పురుడు పోసుకున్న పార్టీ, ప్రత్యేక రాష్ట్రంలో 2 సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ. అలాంటి గులాబీ పార్టీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారైంది. 2 జాతీయ పార్టీల నేతలు బొత్తిగా పట్టింపు లేకుండా ఎవరికి తోచిన కమెంట్స్ వారు చేసేస్తున్నారు. బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తుని ఆ పార్టీ అభిప్రాయాలతో ప్రమేయం లేకుండానే వేరే పార్టీల నేతలే నిర్ణయం చేస్తున్నారు. పైగా ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో కూడా చూసి మరీ వారే ఇచ్చేస్తున్నారు. బీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానంలో చూస్తే ఇవి చాలా చేదు రోజులుగానే చెప్పాలంటున్నారు. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ తో చెలగాటమాడుతున్నాయి. ఈ 2 పార్టీల మధ్యన పడి శాండ్విచ్ లాగా బీఆర్ఎస్ నలిగిపోతుంది. బీఆర్ఎస్ గతేడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఈ ఏడాదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీట్ని కూడా గెలుచుకోలేక చతికిలబడింది. మరో 4.5 పాటు ప్రతిపక్షంలో ఉండి గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంది. అలాంటి బీఆర్ఎస్కి పదవులు ఎలా వస్తాయంటే నోట్లో బూరెలొండితే ఎందుకు రావు అనే సెటైర్లు పడుతున్నాయి. తెలంగాణను తెచ్చామని, తెలంగాణ రాజకీయాలను శాసించామని గట్టిగా ఒకనాడు చెప్పుకున్న బీఆర్ఎస్కి ఇప్పుడు ఎంతటి దైన్యం ప్రాప్తించిందంటే 2 జాతీయ పార్టీలు బీఆర్ఎస్ని బంతాట ఆడుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీ, 25 ఏళ్లుగా కొనసాగుతున్న పార్టీ. అలాంటి పార్టీ శీలాన్ని శంకిస్తూ కాంగ్రెస్లో విలీనమవుతోందని బీజేపీ నేతలు ప్రచారం చేస్తుంటే, లేదు బీజేపీలో విలీనమంటూ కాంగ్రెస్ నేతలు గట్టిగా సౌండ్ చేస్తున్నారు. విలీనం ఏంటి, మేము మళ్లీ అధికారంలోకి వస్తాం, ఏకంగా 50 ఏళ్ల పాటు బీఆర్ఎస్ తెలంగాణలో రాజకీయంగా తన ఉనికిని బలంగా చాటుకుంటుందని కేటీఆర్ ఒక పక్కన ఢంకా బజాయిస్తున్నారు. అయినా సరే ఈ విలీనం ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఇక ఈ విలీన వ్యవహారం ఎంత దాకా వెళ్లిందంటే బీఆర్ఎస్ విలీనమైతే ఏ నేతలకు ఏ పదవులు దక్కుతాయో లిస్టు చదివి మరీ వినిపిస్తున్నారు 2 జాతీయ పార్టీల నేతలు. ఢిల్లీ టూర్లో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేస్తూ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమని ఒక బాంబు లాంటి వార్తని పేల్చారు. అంతేకాదు, ఈ విలీనం తర్వాత కేసీఆర్ ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ అవుతారని, కేటీఆర్కి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని, తెలంగాణ అసెంబ్లీలో విపక్ష నేతగా హరీష్ రావుని నియమిస్తారని, కవిత బెయిల్ ఇచ్చి బిగ్ రిలీఫ్ అందిస్తారని చెప్పుకొచ్చారు. తన మాటలను బీఆర్ఎస్ నేతలు ఖండించినా ఇదే నిజమని గట్టిగా చెప్పారు. ఇక దీనికి బీజేపీ నుంచి కూడా గట్టి కౌంటర్ పడింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ని ఖండిస్తూ బీజేపీలో కానే కాదు కాంగ్రెస్ లోనే విలీనమవుతుందని జోస్యం వినిపించారు. అలా విలీనమైతే కేసీఆర్ కి కాంగ్రెస్ లో ఏఐసీసీ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని, అలాగే కేటీఆర్ కి పీసీసీ చీఫ్ పదవి ఇస్తారని, హరీష్ రావుకు రాష్ట్ర మంత్రి పదవి ఇస్తారని, కవితకు రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తారని బండి సంజయ్ సెటైర్లు పేల్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు గతంలో పొత్తులు పెట్టుకుని పదవులు పంచుకున్న చరిత్ర ఉందని, అందుకే ఆ పార్టీల మధ్యనే విలీనం ఉంటుంది తప్ప తమకేం సంబంధమని ఆయన ప్రశ్నించారు. మరోవైపు చూస్తే బీఆర్ఎస్ కి విలీనం తప్ప మరో దారి లేదు అన్న చర్చ కూడా సాగుతోంది. ఎందుకు బీఆర్ఎస్ ని ముందు పెట్టి 2 జాతీయ పార్టీలు రాజకీయ చెడుగుడు ఆడుతున్నారన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటి నుంచి బయటకు రాకపోవడం, 5 నెలలుగా ఆయన కుమార్తె కవిత జైలులో ఉండడం, కేటీఆర్ హరీష్ రావు పార్టీని ముందుకు నడిపించలేకపోవడం, బీఆర్ఎస్ నుంచి నేతలు ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూడడంతో పాటు ఆ పార్టీకి ఉన్న అనివార్యతను పసిగట్టి లేదా ఊహించి ఈ విధంగా విలీన ప్రస్తావనను తెరమీదకు తెస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కావాలని చేస్తున్నారా, లేక వ్యూహాత్మకంగా చేస్తున్నారా, లేక బీఆర్ఎస్ ని బదనాం చేయడం ద్వారా ఆ పార్టీ క్యాడర్ని డీమోరలైజ్ చేయడానికి చేస్తున్నారా అన్నది అయితే అర్థం కావడం లేదు. కానీ బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ బీజేపీ మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఒకరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మరొకరు తెలంగాణలో అధికారం చెలాయిస్తున్నారు.
దీంతో ఈ రెండు బలమైన అధికార పార్టీలతో ఒకే సమయంలో పోరాడడం బీఆర్ఎస్కి కత్తి మీద సాముగా మారుతోంది. బీఆర్ఎస్ విలీనం అంటూ అదే పనిగా ప్రచారం సాగుతున్నా ఆ పార్టీ ఏమీ చేయలేని పరిస్థితిలోకి నెట్టబడిందంటే కనుక బీఆర్ఎస్ ఖచ్చితంగా శాండ్విచ్గానే మిగిలిందని అంటున్నారు. ఇకపోతే ఒకే రోజు రెండు జాతీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు బీఆర్ఎస్ విలీనం అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. అదే సమయంలో క్యాడర్లో సైతం కొత్త డౌట్లు తెచ్చిపెడుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ సమాజంలోనూ సరికొత్త చర్చకు కారణమవుతున్నాయి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అన్నది ఎవరో కాదు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇక మరొకరు బీజేపీకి చెందిన కీలక నేత కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్లో కలుస్తుందని తనదైన జోస్యం వదిలారు. అటు రేవంత్ రెడ్డి కానీ ఇటు బండి సంజయ్ కానీ బీఆర్ఎస్ ఎందుకు విలీనమవుతుందో దానికి గల నేపథ్యాలు అనివార్యతలు కూడా చెబుతూ లాజిక్కి అందేలాగానే కామెంట్స్ చేస్తున్నారు. దీంతోనే తెలంగాణ ప్రజల్లో సైతం కొత్త సందేహాలు పుట్టుకుని వస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరిని నమ్మాలి అన్నదే ప్రజలకు కలుగుతున్న ధర్మ సందేహం. నిప్పులేనిదే పొగ రాదని అంటారు. కొంతకాలం బీఆర్ఎస్ విలీనం మీద అదే పనిగా ప్రచారం సాగుతోందంటే తెర వెనుక ఏదో జరుగుతోందని నమ్మేవారు ఎక్కువగానే ఉన్నారు. నిజంగా అదే జరుగుతుందా? బీఆర్ఎస్ విలీనం తప్పదా అన్నదే ప్రజలకు పట్టుకున్న డౌట్. బీఆర్ఎస్ అయితే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తాం, కానీ విలీనం ఎందుకు చేస్తామని అంటోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.